British Advanced Pain Clinic, Noppimayam Surgery Duram. For appointments 9155515563. Namaste, welcome to I Dream Inside Politics with Kavita. కొడంగల్ నియోజకవర్గం లగచెర్లలో ఫార్మా కంపెనీని వ్యతిరేకిస్తూ అక్కడున్నటువంటి స్థానికులు, మహిళలు, రైతులు ఆందోళన చేపట్టారు. ఎన్యూమరేటర్లు కలెక్టర్ మీద కూడా దాడి చేశారు. అసలు ఎందుకని ఫార్మా కంపెనీ అనగానే అక్కడున్నటువంటి స్థానికుల్లో వ్యతిరేకత వస్తుంది? ఇదంతా కాకుండా కేవలం రాజకీయ ప్రోద్బలంతోనే జరిగిందంటూ అరెస్టులు, ఆందోళనలు, ఫిర్యాదులు ఎందుకని వస్తున్నాయి? యాక్చువల్గా అక్కడ జరిగినటువంటి సంఘటనని ఎందుకని ఇప్పటికీ పట్టించుకోవట్లేదు? మనతో పాటుగా ఉన్నారు ఫౌండేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ఫౌండర్ డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారు. సార్ నమస్తే. నమస్తే కవిత. సార్, ఎక్కడైనా ఫార్మా కంపెనీ పెడుతున్నారు అంటే దాన్ని అభివృద్ధిగా చూడాలా, లేకుంటే అక్కడ ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది, పర్యావరణం దృష్ట్యా చూడాలంటారా? కవిత, ఫార్మాయే కాదు, ఒకప్పుడు పారిశ్రామికీకరణ మరొకటో కావాలని జనం కోరుకునేవాళ్ళు. ఆనాడు భూసేకరణ చేసినప్పుడు నిజంగా ప్రజలకు అన్యాయం చేశాం మనం. నేను విశాఖ స్టీల్ ప్రాజెక్ట్ భూసేకరణ నేను చేశాను స్పెషల్ ఆఫీసర్గా. 1100 రూపాయలు ఎకరాకి ఇచ్చింది ఆనాడు. ఏ ఇయర్ సార్ ఇది? 1984-85లో 1100 రూపాయలు. అది పల్ల భూమి అయితే 2200 రూపాయలు. 85లో భూసేకరణ చట్టంలో కొన్ని మార్పులు వస్తే రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉండగా దాన్ని రకరకాలుగా ఉపయోగించుకుని నేను విన్యాసాలు చేసి ఆ రోజుల్లో ఒక 50 కోట్లు అదనంగా నేను రైతులకి కాంపెన్సేషన్ కోసం గట్టిగా ప్రయత్నం చేసి విజయం సాధించాను. అది గొప్ప రికార్డు దేశ చరిత్రలో. 50 కోట్ల రూపాయలు అదనంగా భూసేకరణకి ఇవ్వటం అన్నది. ఆనాడేమో రైతులకు అన్యాయం భయంకరంగా జరిగేది. ఇప్పుడేమైందంటే అసలు భూమిని సేకరించడం అసాధ్యమైపోతుంది. భూమి సేకరణకి ప్రజలు చాలా వ్యతిరేకంగా ఉన్నారు. ఎందుకని? భూమి సేకరించినప్పుడు ఎవరి భూమి పోతుందో వాళ్ళు నష్టపోతున్నారు. టైంకి పరిహారం అందట్లేదు. మార్కెట్ రేట్ కంటే ఎక్కువ ఇస్తామని చెప్తున్నా కూడా మార్కెట్లో అధికారికంగా చూపే రేటు వేరు, మార్కెట్లో ప్రివేల్ అవుతున్న రేటు వేరు. లంచాలు బోల్డంతో ఉన్నాయి మళ్ళీ దీనిలో, ఆలస్యం కావడం కాకుండా. కాబట్టి భూసేకరణ జరిగితే మాకు న్యాయం జరుగుతుందన్న విశ్వాసం రైతులకు లేదు. భూమిని కోల్పోకుండా ఉన్న వాళ్ళకి ఏమవుతుంది? ఔటర్ రింగ్ రోడ్ ఉందనుకోండి, లేకపోతే పరిశ్రమ ఉందనుకోండి, పట్టణీకరణ నేషనల్ హైవే మరొకటి ఉందనుకోండి, భూమి కోల్పోయిన వాడేమో భూమిని కోల్పోతున్నాడు. పెరిగే విలువ ఉన్నటువంటి ఆస్తికి తరిగే విలువ ఉన్న డబ్బు ఎప్పుడు పరిహారం కాజాలదు. ఆస్తి విలువ పెరిగిపోతుంది, ఎప్పుడు డబ్బు విలువ తగ్గిపోతుంది. ఎప్పుడైతే డబ్బుతో ఆస్తిని మనం కొనే ప్రయత్నం చేసామో దానిలో ఇంత గందరగోళము, ఇంత ఆలస్యము, ఇంత అవినీతి, ఇంత పక్షపాతం, ఇవన్నీ రోజు మనకు తెలుసు పరిపాలన ఉందో. దాంతో ఏమవుతుంది? రైతులకి కోల్పోయిన వాడేమో నష్టపోయాలన్న భావం కలుగుతుంది. భూమి కోల్పోకుండా నిలుపుకున్నవాడు అక్కడ వచ్చేటువంటి ఆ అభివృద్ధి వల్ల లాభం ఆయనకు కలుగుతుంది. 100 రెట్లు ఆస్తి విలువ పెరుగుతుంది, ఆయనకు లాభం వస్తుంది. ముందు దీన్ని ఎదుర్కోవాలి. ఫార్మా సంగతి తర్వాత వస్తాను నేను. ఇరిగేషన్లో ఇది కొంచెం కష్టం. ఎందుకంటే ఇరిగేషన్లో పెద్ద ఎత్తున భూసేకరణ కావాలి ప్రాజెక్టు ముంపు భూమికి. వాళ్ళకి ప్రత్యామ్నాయం చూపెట్టడం అంత తేలిక కాదు. కానీ మిగతా రంగాల్లో పట్టణీకరణ కానీ, మౌలిక సదుపాయాలు కానీ, పారిశ్రామికీకరణ జరిగినప్పుడు 100 రెట్లు భూమి విలువ పెరుగుతున్నప్పుడు చాలా తేలిగ్గా పరిష్కారం చేయొచ్చు. బలవంతంగా చట్టం ప్రకారం భూసేకరణ చేయడం కాకుండా వాళ్ళని ఒప్పించి ల్యాండ్ పూలింగ్ చేసి భూమిలో జరిగే అభివృద్ధిలో వాళ్ళని వాటా ఇవ్వండి. వాళ్ళకి స్టేక్ హోల్డర్స్ చేయండి. ఉదాహరణకి 1 ఎకరం కావాలంటే 2 ఎకరాలు మనం సేకరించామనుకోండి. 2 ఎకరాలు సేకరించిన తర్వాత ఎకరం భూమి, నేను చెప్పేది అగ్రిగేట్గా, ఆ భూమిని ఉపయోగించుకుని ఇంకో ఎకరాన్ని అభివృద్ధి చెందిన తర్వాత వాళ్ళకి కేటాయించామనుకోండి. మళ్ళీ తిరిగి ఎవరు భూమిని కోల్పోయారో ఎకరాకి 2 ఎకరాలు ఇచ్చినట్టయితే 1 ఎకరం తిరిగి వెళ్తుంది. వాళ్ళకి పెట్టామనుకోండి, ఈ లోపల ల్యాండ్ వాల్యూస్ చాలా రెట్లు పెరుగుతాయి. అందరికీ అది అర్థమవుతుంది. కాబట్టి భూమి పోయినా కూడా తృప్తి ఉంటుంది, నాకు మళ్ళీ మంచి విలువ ఉన్న భూమి వచ్చిందని. అందుకనే మీకు ఆంధ్రప్రదేశ్లో అమరావతిలో కొన్ని వేల ఎకరాలను సేకరించినప్పుడు రైతులంతా ముందుకు వచ్చారు. ఎందుకని? పని ఇవాళ 4 లక్షలు 5 లక్షలు భూమి విలువ ఉన్నా కూడా రేపొద్దున కోట్ల రూపాయలు చేసేటువంటి ఆస్తి మాకు వస్తుంది అని చెప్పని ఆ ల్యాండ్ పూలింగ్ బలవంతంగా సేకరించటము, మరి బలం ఉన్నవాడిది వదిలేయటము, అలైన్మెంట్ మార్చి బలం లేని వాడిది సేకరించడము, సేకరించిన తర్వాత వాడికి ఏం ప్రత్యేకంగా భవిష్యత్తుని తెలియకపోవటము, కొంత డబ్బులు వచ్చినా కూడా డబ్బులు వాళ్ళు ఖర్చు అయిపోతాయి, ఏం చేయాలో కూడా తెలియదు. ఇలా ఉన్నంతకాలం ఈ సమస్యలు పెరుగుతుంటాయి. కాబట్టి
మనం ఉన్న కొద్దికి బలవంతపు సేకరణ, నిర్బంధ సేకరణ కాకుండా ల్యాండ్ పూలింగ్ సిస్టమ్ ద్వారా పెరిగే విలువ ఉన్నటువంటి భూమిలో వాటా వచ్చేట్టుగా ఏర్పాటు చేస్తే భూసేకరణ సులభం అవుతుంది. ఆ పద్ధతి మార్చాలి, విశ్వసనీయత ఉండాలి. ఇవాళ ప్రభుత్వ యంత్రాంగం మీద నమ్మకం చాలా తక్కువ చాలామందికి. ఎందుకంటే టైంకి డబ్బులు రావు, ఇచ్చే కాస్త డబ్బులు కూడా, లంచాలు లేకుండా డబ్బులు ఇవ్వరు, రకరకాలుగా జాప్యాలు చేస్తారు. ఇవన్నీ పోయి విశ్వసనీయత ఉన్నటువంటి భూసేకరణ కావాలి. ఇక రెండోది, ప్రత్యేకంగా ఫార్మా సెక్టర్లో కొన్ని సమస్యలు ఉన్నాయి. మనం గతంలో పటాన్ చెరువు చూసాం, మీకు గుర్తుందో లేదు, 15-20 ఏళ్ల క్రితం కూడా రోజు చర్చ అదే. అక్కడ ఫార్మా సెక్టర్, హైదరాబాదు IDPL ఇక్కడ ఉండటం చేత ఫార్మా ఇండస్ట్రీ ఇక్కడ పెద్ద ఎత్తున వచ్చింది ఈ దేశంలో. కానీ ఈ ఇంటీరియర్లో ఉన్నటువంటి భూమి ఫార్మా ఇండస్ట్రీకి అంత అనుకూలమైనది కాదు. ఎందుకంటే ఎఫ్లూయెంట్ ఉంటుంది. ఒకటి, ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ సరిగ్గా జరగలేదు, నిబంధనలు సరిగ్గా పాటించలేదు, ఎన్ఫోర్స్ చేయలేదు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మీద నీకు పేర్లు చెప్తాం, కానీ వాస్తవానికి సరిగ్గా జరగలేదు. దాంతో భూగర్భ జలం కలుషితం కావటం, లేకపోతే మరి ఎయిర్ పొల్యూషన్ వచ్చేసి మనకి జబ్బులు రావటం, ఇవన్నీ చాలా సందర్భాల్లో మనం చూసాం. మరి కెమికల్ ఇండస్ట్రీ ఉదాహరణకి మరి భయంకరమైనది మీరు చూస్తే, భోపాల్ గ్యాస్ ట్రాజడీ మనందరికీ తెలుసు. మిథైల్ ఐసోసైనేట్ వల్ల కొన్ని వందల మంది మరణించారు, కొన్ని వేల మంది మరి జీవితాలన్నీ నాశనం అయిపోయినాయి. అది ఉన్నప్పుడు భయం సహజం. దానికి పద్ధతులు ఉన్నాయి, ఇప్పుడు కూడా ఎన్ఫోర్స్మెంట్ సరిగ్గా చేయడానికి పద్ధతులు ఉన్నాయి. ప్రజల్లో విశ్వాసాన్ని కలిగించి ఏర్పాటు చేయాలి, సరైన స్థలంలో ఏర్పాటు చేయాలి. మూడోది, ఆ ఎఫ్లూయెంట్ ప్రాసెసింగ్ సరిగ్గా జరిగి విష పదార్థాలు భూమిలోకి చేరవు, గాలిలోకి వెళ్ళవని చెప్పి నమ్మకాన్ని కలగజేయాలి. మన దేశంలో గత అనుభవం ప్రకారం ఆ నమ్మకం పెద్దగా లేదు. ఎక్స్పీరియన్స్లు చాలా ఉన్నాయి కాబట్టి ఫార్మా ఇండస్ట్రీని ఎక్కడ అనువైనదో ఆ పొల్యూషన్ని మేనేజ్ చేయడానికి, సమాజాన్ని కలుషితం చేయకుండా, చుట్టూ ఉన్న జీవితాన్ని నాశనం చేయకుండా ఎక్కడ అనువైందో అక్కడ ఏర్పాటు చేయాలి. చాలా స్ట్రిక్ట్ రెగ్యులేషన్ ఉండాలి. ఆ పద్ధతులు అసాధ్యం కాదు. ఉదాహరణకి భోపాల్ గ్యాస్ ట్రాజడీ గురించి చెప్తాను మీకు. ఉదాహరణకి మిథైల్ ఐసోసైనేట్ అక్కడ పెట్టకుండా స్మాల్ క్వాంటిటీ ఉంచారనుకోండి, ఆ చుట్టూ ఉన్న సమాజానికి ఎక్కేలాంటిది ఉంది, అది చాలా ప్రమాదకరమైనది. ఏమన్నా ప్రమాదం వస్తే ఈ రకం చర్యలు తీసుకోవాలని ముందుగానే బాగా అవగాహన ఉందనుకోండి, ఆ ట్రాజడీ ఉండేది కాదు. ఒక తడిగుడ్లతో మొహాన్ని కప్పుకొని దాని ద్వారా గాలి పీల్చినట్టయితే మిథైల్ ఐసోసైనేట్ వల్ల జనం చచ్చిపోయేవాడు కాదు. కానీ మనకేమైంది, పారిశ్రామికీకరణలో సామాన్య ప్రజలకు ఏమీ తెలియకుండా అపోహలు పెరుగుతాయి, భయం పెరుగుతుంది, తెలియనితనం వల్ల నష్టం ఎక్కువ జరుగుతుంది ఏమన్నా ప్రమాదం వస్తే. మనం అసలు ప్రజల్ని ఒకప్పుడేమో పట్టించుకునే వాళ్ళం కదా అసలు ప్రజలకి. తర్వాత ఈ పబ్లిక్ హీరింగ్స్ పెట్టారు. పబ్లిక్ హీరింగ్స్లో ఏమైంది, విషయం తెలియకుండా అదిగో పులంటే ఇదిగో తోక, ఒక ఆవేశాన్ని రెచ్చగొట్టడం, కొంతమంది మధ్య దళారీలు వాడి లాభం కోసం చెప్పిన వాడి జనాన్ని రెచ్చగొట్టడం, ఇవంతా కూడా ఒక తమాషా అయిపోయింది. ప్రజాస్వామ్య ప్రక్రియను కూడా భ్రష్టు పట్టిస్తున్నాం. కాబట్టి ఇవన్నీ కూడా సరళీకరించి ప్రజలకు పూర్తి పారదర్శకతతో, విశ్వాసం కలిగే రీతిలో, నష్టం కాదని నమ్మించే బాధ్యత మనది. అది మాటలతో కాదు, చేతులతో ఉండాలి. రెండోది, లొకేషన్ డెఫినెట్గా చాలా ఆలోచించి పెట్టాలి. ఎక్కడ పడితే అక్కడ, ఇక్కడ భూమి ఉంది నా నియోజకవర్గం కాబట్టి పెట్టండి అని చెప్పని అంటాం కూడా సరైనది కాదు. అది అక్కడ ఖచ్చితంగా పొల్యూషన్ని ఇబ్బంది లేకుండా కంట్రోల్ చేసే పరిస్థితి ఉండేట్టుగా సహజ వనరులు చూసుకుని చేయాలి తప్ప ఇష్టం చెడు చేయకూడదు. సార్, అక్కడ బోల్డ్ అని అపోహలు ఉన్నాయి, అనుమానాలు ఉన్నాయి అన్నప్పుడు సరైనటువంటి అవగాహన కల్పించడం ఎంత ముఖ్యమో, ఆ ప్రాంతం వల్ల లేకుంటే అక్కడ వచ్చినటువంటి కంపెనీ వల్ల ఆ ప్రాంత వాసులకి ఎలాంటి సమస్య ఉండదు అని చెప్పగలిగేటువంటి మెకానిజం అన్నారు కదా మీరు. ఇది ప్రతిసారి అది వయలేట్ అవుతోంది, లేకుంటే దానికి ఒక ప్రాపర్ విజిలెన్స్ అనేది లేదు అంటే ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సింది ఎవరు సార్? మనకి ఏమవుతుందంటే కవిత, కాగితం మీదేమో చట్టాలు అందంగా పెట్టుకుంటున్నాం. ఈ పబ్లిక్ హీరింగ్స్కి వచ్చి చట్టంలో పెట్టినప్పుడు సంతోషించిన వాళ్ళని అవ్వకండి. కరెక్ట్గా సంవత్సరం గుర్తులేదు నాకు, ఒక 25-30 ఏళ్ల క్రితం పెట్టాం. అప్పటిదాకా పబ్లిక్ హీరింగ్స్ ఉండేవి కాదు. భూసేకరణ చేస్తున్నప్పుడు ఎన్వైరన్మెంటల్ ప్రాక్టీస్ ఉంటుంది, ఏదో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు చూసుకునే వాళ్ళు, అంతేగాని పబ్లిక్కి సంబంధం ఉండేది కాదు. ఆ తర్వాత చట్టంలోనే పెట్టాం. కానీ మొక్కుబడిగా చేయటం వల్ల ఒకటి, రెండు, రాజకీయం అనేది చాలా వికృతంగా పనిచేయడం వల్ల మరొకటి. ఆ ప్రాంత అభివృద్ధి, ఆ రాష్ట్రం లేక దేశ అభివృద్ధి, అక్కడ సమతూకాన్ని పాటించి ఏం చేయాలని చెప్పినది చర్చ కాకుండా, మీరు చేస్తే నేను అడ్డుకుంటాను, నేను చేస్తే మీరు అడ్డుకుంటారు. ఇదే మనుషులు అధికారంలోకి వస్తే వాడి తీరు మారుతుంది, అధికారంలో బయటకు వెళ్తే వాడి తీరు మారుతుంది. అంటే దీనిలో అసలు వాస్తవాలతో సంబంధం లేకుండా ప్రజల్ని రెచ్చగొట్టడము. కొందరు మధ్య దళారులు కూడా చేరారు ఈ మధ్యకాలంలో, రకరకాల స్వచ్ఛంద సంస్థల పేరుతోనో మరో పేరుతోనో. వాళ్ళంతా కూడా న్యూసెన్స్ వాల్యూ,
ఇగో మీరు గొడవ నాకు డబ్బులు ఇవ్వకపోతే నేను గొడవ చేస్తాను అక్కడ జనానంతా రెచ్చగొడతానని చెప్పని ఇట్లా రకరకాలు ఒకటి కాదు. అంటే ప్రభుత్వ యంత్రాంగానికి ప్రజలకి మధ్య అడ్డుగోడ వచ్చేసింది, నమ్మకం తగ్గిపోయింది ఏ పార్టీ ఉన్నా కూడా. ఆ నమ్మకాన్ని మళ్ళీ పునరుద్ధరించాలి. ఒక అధికారి కానీ ఒక నాయకుడు ఒక మాట చెప్తే 100% మనం నమ్మొచ్చు అనే విశ్వాసం కలిగించే వ్యవస్థ నిర్మాణం జరగాలి. రెండోది మొక్కుబడిగా కాగితం మీద పెట్టడం కాకుండా దాని స్ఫూర్తిని అర్థం చేసుకుని చేయాలి. మూడోది కొన్ని నిర్ణయాలు స్థానికంగా జరుగుతాయి, కొన్ని నిర్ణయాలు స్థానికంగా వాళ్ళకి ఇష్టం ఉన్నా లేకపోయినా కూడా దేశ ప్రజల రీత్యా నిర్ణయం అవుతాయి. ప్రజలకి అసౌకర్యం లేనంత వరకు, నష్టం లేనంత వరకు ప్రజలకు కాదంటున్నారని చెప్పిన కొన్ని ఆపేయలేం మనం. కొడంకులం ప్రాజెక్ట్ ఉన్నది, న్యూక్లియర్ పవర్ ఈ దేశానికి చాలా అవసరం. లేకపోతే మరో ప్రాజెక్ట్ ఉన్నది, ఏ కారణం లేకుండా ప్రజలు కొన్ని సందర్భాల్లో గొడవ పెడతారు అపోహల వల్ల. దానికి మనం లొంగిపోతే దేశం నడవదు. వెరీ రీసెంట్గా దామచర్లలో అయినటువంటి నేవీ రాడార్. ఎగ్జాక్ట్లీ. అట్లాగే కేరళలో పోర్ట్ ప్రాజెక్టు. కాబట్టి ప్రజలకి నచ్చ చెప్పే ప్రయత్నం చేయాలి, అర్థమయ్యేట్టు చేయాలి, వాళ్ళ భావాన్ని పరిగణలో తీసుకోవాలి. కానీ కొన్ని నిర్ణయాలు స్థానికంగా నిర్ణయం కావాలి, కొన్ని నిర్ణయాలు జాతీయంగా నిర్ణయం కావాలి. అంతేగాని ఇక్కడ ఏం జరిగినా కూడా నేను చెప్తుంది వినకపోతే నేను ఒప్పుకొని చెప్పంటే దేశం నడవదు. అలాగే ప్రజల్ని బేఖాతరు చేసి వాళ్ళని మోసపుచ్చి అబద్ధాలు ఆడి లేకపోతే బలవంతంగా దమననీతి ఉపయోగించి చేస్తా ఉన్నా కూడా దేశం నడవదు. రెండింటికి మధ్య సమతూకం కావాలి. సరే, ఇప్పుడు లగచర్లలో అక్కడ ఉన్నటువంటి రైతులు, మహిళలు, స్థానికులు అందరూ కూడా కలెక్టర్ మీద దాడి చేశారు, ప్రజాభిప్రాయ సేకరణకు వస్తున్నటువంటి అధికారుల మీద దాడి చేశారని. ఇలాంటి సంఘటన గతంలో ఎప్పుడు జరగలేదు. ఈవెన్ కలెక్టర్ మీద దాడి చేయడం అనేది అక్కడ దానిలో ఉన్నటువంటి వ్యతిరేకతగా చూడాలా, లేకుంటే రాజకీయ ప్రోద్బలం ఉంది బయటి వాళ్ళు వచ్చి దీన్ని చేశారు అనే యాంగిల్లో కేసులు? అక్కడ సందర్భం నాకు తెలియదు కాబట్టి నేను వ్యాఖ్యానించలేను. అన్నీ ఉండొచ్చు. ఇప్పుడు సోషల్ మీడియా యుగంలో ఇదిగో పూలంటే అదిగో తోక, దొన్నపోతేనిందని దూడడం కట్టేయడం, నిజానికి అబద్ధానికి మధ్య అడ్డు కూడా జరిగిపోయింది. రెచ్చగొట్టడం చాలా తేలికైపోయింది. రెండోది ప్రజల్లో అపోహలు వెళ్ళినంత వేగంగా వాస్తవాలు వెళ్ళాలి. మూడోది పరిపాలన యంత్రాంగం అంటే నమ్మకం పోయింది, విశ్వసనీయత లేదు. పరిపాలన ఉన్న వాళ్ళు కూడా చాలామంది, అందరూ కాకుండా కూడా రాజును మించిన రాజభక్తి చూపెడుతున్నారు. కాబట్టి వీళ్ళు మన కోసం లేరు, మన ప్రయోజనాల కోసం లేరు, కేవలం ఏలిన వాళ్ళ కోసం ఉన్నారన్న భావం కలిగినప్పుడు ముందు ద్వేషభావంతో వస్తున్నారు, అపనమ్మకంతో వస్తున్నారు. మరి కొన్ని ముందు జాగ్రత్తలు తీసుకోవటం, ప్రజలకు వాస్తవాన్ని చెప్పటం, రోజువారీ పరిపాలనలో ఈ మనిషి నిజంగా నిజాయితీగా ప్రజలకు న్యాయం చేస్తారు అన్న నమ్మకాన్ని కలిగించకపోవడం. మీరు శాంతి భద్రతల సమస్య అనేది స్విచ్ ఆన్ చేస్తే ఆఫ్ చేస్తే లైట్ కాదు, మీకున్న విశ్వసనీయత. రోజువారీ పరిపాలనలో మీరు నిష్పాక్షికంగా, నిజాయితీగా, సమర్థంగా సేవలు అందిస్తున్నారు, ప్రజల బాధలు పట్టించుకుంటున్నారు, హేతుబద్ధంగా ప్రవర్తిస్తున్నారు అనే నమ్మకం ఉందనుకోండి, అప్పుడు మీ మాటకి విలువ ఉంటుంది, ఏ సమస్యనో సులభంగా పరిష్కరించవచ్చు. ఆ నమ్మకం పూర్తిగా పోయిందనుకోండి, ఇక మీరు మాకు శత్రువే తప్ప మనకు అక్కడ చర్చకి అవకాశం లేదు. మీకు నాన్నా పులి అన్నట్టుగా 90 సార్లు మీరు చెడు చేస్తూ ఉంటే, పై వాళ్ళ మాటలకు లొగ్గి వాళ్ళు పనులు చేస్తుంటే 91సారి నిజాయితీగా చేసినా కూడా నాకు నమ్మకం లేదు నాకు. కాబట్టి నేను ముందుగా మీరంటే అపనమ్మకంతోనే నేను వస్తాను. మీరు నా మాట వింటారన్న భావం నాకు లేదు, నన్ను ఒప్పిస్తారన్న భావం నాకు లేదు. కాబట్టి ఒక ద్వేషభావం, ఒక విరోధ భావం వచ్చింది. అది వచ్చిన తర్వాత మనం చట్టం ఉపయోగిస్తామంటే కూడా ఉపయోగం లేదు. దురదృష్టవశాత్తు దానికి కొన్ని సందర్భాల్లో అధికారులు బలవుతారు. కొందరు అధికారులు స్వయంకృతాపరాధం, మరికొందరు వాళ్ళు ఏ తప్పిదం లేకపోయినా కూడా ఉన్నటువంటి పరిస్థితులకి బానిసలు అవటం.